నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. మనందరం కూడా చిన్నప్పుడు కథ విన్నాం. ఒక అమాయకుడు తనకేమీ తెలియదు, తను కూర్చున్న కొమ్మను తానే నరుకుంటున్నాడు. కింద మరో వ్యక్తి చూశారు. ఒరే తప్పురా, అలా చేయకూడదు, నువ్వు కూర్చున్న కొమ్మను నువ్వు నరుక్కుంటే కింద పడి ప్రాణం పోతుందని చెప్పేసి ఆ వ్యక్తికి చెప్పారనమాట. ఇది చూసి మనందరం కూడా ఆ వ్యక్తిని చూసి జాలిపడ్డాం, అయ్యో పాపం అని చెప్పి. కింద వ్యక్తి కూడా ఎవరైతే జ్ఞానం చేశారో ఆయన కూడా ఆ వ్యక్తిని చూసి జాలిపడి తనకి 4 మంచి విషయాలు చెప్పి జ్ఞానాన్ని బోధించి ఇలా చేయకూడదని చెప్పి చెప్పారనమాట. మనందరికీ తెలిసిందే. అయితే ఈరోజు మనం జ్ఞానబోధ చేయాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు, అలానే జాలిపడాల్సినటువంటి వ్యక్తులు సమాజంలో చాలా మంది ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటున్నారంటే, అయితే ఆయన తెలియక తప్పు చేశాడు, కానీ ఇక్కడ తెలిసి మరీ తప్పు చేస్తున్నారు. మొట్టమొదటి ఒకసారి ఆలోచించండి. విలువలు నేర్పించకపోతే, మొట్టమొదటి పిల్లలు చెడిపోతే, ఒకటి వారి జీవితాలు స్పాయిల్ అవుతాయి, రెండోది కుటుంబం ఏదైతే ఉంటుందో అది స్పాయిల్ అవుతుంది, అలానే తల్లిదండ్రులు రోడ్డు మీద పడతారు. ఇలా విషయాలన్నీ కూడా తెలిసినప్పటికీ కూడాను విలువలు నేర్పించడం మీద ఎంత మాత్రం ఆసక్తి చూపించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి మనం జాలిపడాలి. అలానే రెండో అంశం ఏంటంటే, మితిమీరిన వేగంతో బండి నడపడం, మితిమీరినటువంటి వేగంతో మద్యం సేవిస్తూ వాహనం నడపడం, అలానే ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం, అలానే చాటింగ్ చేస్తూ వాహనం నడపడం. ఇది ఎంత దారుణమైన విషయం అందరికీ తెలిసినప్పటికీ కూడాను ఇలాంటి తప్పు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి మనం జాలిపడాలి. అలానే తప్పుడు మార్గాల్లో ధనం సంపాదిస్తే ఏదో ఒక రోజు బయటపడుతుంది, ఏదో ఒక రోజు ఉన్న పరువంతా పోతుంది, అందరి చేత చీకొట్టబడతాము, సమాజంలో పిల్లలు బ్రతకలేరు, మా తర్వాత సమాజంలో కుటుంబం ప్రశాంతంగా బ్రతకలేదు. కాబట్టి ఇది ఎంత మాత్రం మంచిది కాదని చెప్పి తెలిసి కూడా తప్పు చేసి ఏదో ఒక రోజు దొరికిపోయి మళ్ళీ అందరి చేత చీకొట్టబడి ఏదో ఆత్మహత్యలు చేసుకోవడం ఇలాంటివి చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి మనం జాలిపడాలి. అయితే ఇంకొక అంశం ఏంటంటే చెడు వ్యసనాలకు బానిసలై, చిన్నప్పటి నుంచి కూడా చెడు వ్యసనాలకు బానిసలయ్యి అవి ఎంత మాత్రం మంచిది కాదు, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా కృంగదీస్తాయి, కుటుంబాన్ని నాశనం చేస్తాయి అని చెప్పి తెలిసి కూడాను మద్యం కావచ్చు, జూదం కావచ్చు, స్త్రీ పురుష కామం కావచ్చు, ఇలా చెడు వ్యసనాలకు బానిసలై పూర్తిగా జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూసి జాలిపడాలి. అలానే ఇంకోటి ఏంటంటే, భవిష్యత్తు గురించి ఎంత మాత్రం ఆలోచించకుండా, ఎటువంటి లక్ష్యం లేకుండా, ఎటువంటి ఆశయం లేకుండా లగ్జరీ లైఫ్ అని చెప్పి విపరీతంగా ఖర్చులు చేస్తూ ఎంత మాత్రం సేవింగ్స్ చేయకుండా ఎలా పడితే అలా బ్రతికేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ చూసి మనం ఖచ్చితంగా బాధపడాలి. ఇలా ఎంతో మంది సమాజంలో ఉన్నారు, వీళ్ళందరి గురించి మనం జాలిపడాలి, వీళ్ళందరి గురించి మనం బాధపడాలి. అలానే వీలైనంత వరకు మనం ఎంతో కొంత జ్ఞానబోధ చేయాలి. ఎందుకంటే సమాజంలో ఏ ఒక్కరు చెడిపోయినా సరే సమాజానికి అందరికీ ప్రమాదం. కాబట్టి వీలైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు మన కుటుంబంలో ఉన్నవారిని కావచ్చు, మన కుటుంబంలో మన పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కావచ్చు, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వారికి చిన్నప్పటి నుంచి విలువలు నేర్పించండి, వాళ్ళకి 4 మంచి విషయాలు చెప్పండి, వాళ్ళకి ఎలా ఉండాలో జ్ఞానబోధ చేయండి. ఎందుకంటే నిరంతరం కూడా చెడు మనం అందిస్తే చెడువైపు అడుగులు వేస్తారు, నిరంతరం మంచి అందిస్తే మంచి వైపు అడుగులు వేస్తారు. కాబట్టి వీలైనంత వరకు మంచిని పెంపొందించుదాం, మంచి సమాజాన్ని తీర్చిదిద్దుదాం, మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. సమాజంలో వీలైనంత వరకు కూడాను ఎటువంటి చెడు సంఘటన జరగకుండా ముందుగానే మనం అరికట్టే ప్రయత్నం మనం చేస్తూ ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ ధన్యవాదాలు. జై హింద్.